మన ఒంట్లో ఎముక అనేది లేకపోతే మనకంటూ ఒక ఆకృతి ఉండదు. మన శరీరానికి అస్తిత్వం అసలే ఉండదు. ఎముకల గురించి ఒక్క మాటలు చెప్పాలంటే అవి మన దేహానికి ఊతగర్రల్లాంటివి. అయితే శరీరంలోని అన్ని అవయవాలకు క్యాన్సర్ సోకినట్లే మన ఎముకలకు కణితుల ప్రమాదం పొంచి ఉంటుంది. ఎముకల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్లు, వాటికి చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎముకలో క్యాన్సర్ ఎలా వస్తుంది? మనకి ఓవరాల్ అన్ని క్యాన్సర్లలో చూస్తే ఎముకలలో వచ్చే క్యాన్సర్ కొద్దిగా రేర్ డయాగ్నోసిస్. అంటే మనకి ఒక 100 పేషెంట్లకి క్యాన్సర్ ఉంటే ఓన్లీ 1 పేషెంట్కి, అంటే 1% పేషెంట్స్కే బోన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా మనకి బెనైన్ బోన్ ట్యూమర్స్, అంటే నాన్ క్యాన్సరస్ బోన్ ట్యూమర్స్ కూడా ఉంటాయి. అండ్ వేరే క్యాన్సర్స్ అంటే థైరాయిడ్, బ్రెస్ట్, ప్రాస్టేట్ నుంచి మనకి ఈ రక్తం ద్వారా బోన్స్కి వచ్చే ట్యూమర్స్ని సెకండరీ ట్యూమర్స్, మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటావు, అలాంటి ట్యూమర్స్ కూడా ఉంటాయి. మనకి ప్రైమరీ ట్యూమర్స్ అంటే బోన్లో ఫస్ట్ మొదలయ్యి మనకి బోన్లో పెరిగి సిమ్టమ్స్ వచ్చే ట్యూమర్స్ని ప్రైమరీ బోన్ ట్యూమర్స్ అంటాము. ఈ ట్యూమర్స్ని సార్కోమాస్ అని కూడా అంటాము. ఈ ట్యూమర్స్ మోస్ట్లీ మనకి ఎందుకు వస్తాయో మనకి కాజ్ ఎందుకు వస్తున్నాయో ఇప్పటివరకు తెలియదు. కొన్ని సార్కోమాస్ అంటే యూవింగ్ సార్కోమాస్, సైనోవెల్ సార్కోమాస్, ఇలాంటి సార్కోమాస్ మనకి జీన్స్లో ప్రాబ్లం ఉండడం వలన ఈ సార్కోమాస్ వస్తున్నాయని మనకి ఇప్పుడు ప్రూఫ్ ఉంది. కానీ ఓవరాల్ మనకి ప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్, కెమికల్స్, పెస్టిసైడ్స్, పొల్యూషన్, ఇవన్నిటి వలన మన జీన్స్లో కొన్ని మార్పులు వచ్చి ఆ మార్పుల వలన ఈ చెడుగడ్డలు, ఈ ట్యూమర్స్, బోన్ క్యాన్సర్స్ వస్తున్నాయి, ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి పిల్లలలో అని చెప్పి మనకి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. బోన్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎముకలలో క్యాన్సర్ మనకి పిల్లలలో అంటే అప్ టు టీనేజ్ 20 years వరకు కొద్దిగా ఎక్కువ కామన్. వీటిని ప్రైమరీ బోన్ ట్యూమర్ సార్కోమాస్ అంటాం. ఇలాంటి సార్కోమాస్లో మనకి మెయిన్లీ నొప్పి అంటే పెయిన్ కిల్లర్స్ తీసుకున్న మనకి ఈ పెయిన్ తగ్గకుండా ఇంకా పెరుగుతుంటుంది. ఇలాంటి నొప్పిని మనము ఇగ్నోర్ చేయకూడదు. ఇలాంటి పెయిన్ మనకి కొన్నిసార్లు క్యాన్సర్స్ అంటే సార్కోమా వలన కావచ్చు. రెండో సిమ్టమ్ ఏంటంటే మనకి కాళ్ళల్లో, చేతులలో, లేకపోతే మనకి బ్యాక్లో ఎప్పుడన్నా స్వెల్లింగ్ వచ్చి ఆ స్వెల్లింగ్ సైజ్ పెరుగుతుంది. మనము నోటీస్ చేస్తుంటే రోజు రోజుకి ఆ సైజ్ పెరుగుతుందంటే డెఫినెట్లీ ఈ స్వెల్లింగ్ని మనం ఫర్దర్ ఏదైనా టెస్ట్ చేసుకోవాలి, ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్కి చూపెట్టాలి. మెయిన్లీ 2 సిమ్టమ్స్. ప్రతిసారి ఇది సార్కోమా కానీ క్యాన్సర్ అని డయాగ్నోసిస్ కాకపోవచ్చు, కానీ మనం డెఫినెట్గా అలర్ట్గా ఉండి ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ని కలవాలి. ఇది కాకుండా చిన్నపిల్లలలో మనకి నడక అంటే మనం నడుస్తున్నప్పుడు కొద్దిగా చేంజెస్ ఉంటాయి. దీన్ని లింప్ అంటారు. నడుస్తున్నప్పుడు మనకి పిల్లలు నార్మల్గా నడకపోవడము, ఈ ఒక్క సిమ్టమ్ కూడా కాళ్ళల్లో ట్యూమర్ ఉన్నప్పుడు రావచ్చు. అదే కాకుండా ఆస్టియోమా అనే ఒక ట్యూమర్ మనకి యంగ్ పీపుల్లో చాలా కామన్. ఈ ట్యూమర్లో రాత్రి పడుకున్నప్పుడు చాలా నొప్పి వస్తుంది. టీనేజర్ లేచి మనకి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ తీసుకున్నాకనే నొప్పి తగ్గుతుంది. డే టైంలో కంఫర్టబుల్గా ఉంటారు. ఇలాంటి ఆస్టియోమా అనే ట్యూమర్ క్లాసికలీ మనకి రాత్రి నిద్రలో డిస్టర్బ్ అయ్యి లేచి పెయిన్ కిల్లర్ తీసుకున్నాకనే నొప్పి తగ్గుతుంది. ఎముకలో క్యాన్సర్ ప్రాణాంతకమా? ఎముకల్లో ఉండే క్యాన్సర్ కూడా వేరే ఏ క్యాన్సర్ లాగానే మనము టైం ఇస్తే పెరిగి మనల్ని ఎముకని ఫ్రాక్చర్ చేసి విపరీతంగా నొప్పి వచ్చి ఫ్రాక్చర్ చేసినాక అప్పుడు మనకి తెలిసి మన డాక్టర్ అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మనము ఇంకా టైం ఇస్తే ఈ ఎముకలలో ఉన్న క్యాన్సర్ రక్తం ద్వారా లంగ్స్కి, వేరే ఎముకలకి స్ప్రెడ్ అయ్యి ఫైనల్ స్టేజ్ వరకు చేరి లైఫ్కి ప్రాబ్లం చేయగలుగుతాయి. మోర్ ఇంపార్టెంట్లీ ఏంటంటే మనం తొందరగా గుర్తుపట్టి బిగినింగ్ స్టేజ్లో ఒకటే బోన్లో కానీ లేకపోతే ఒకటే కాల్లో, చేతిలో ఉన్నప్పుడు మనం గుర్తుపట్టి అప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే ఓవరాల్ రిజల్ట్ మనకి చాలా బాగా ఉండి మనకి నాట్ ఓన్లీ లెగ్ మనం సేవ్ చేసే సర్జరీస్ చేయొచ్చు, లెగ్ సేవ్ చేయడమే కాకుండా మనము ఫంక్షనలీ మంచిగా నడిచి నార్మల్గా అన్ని యాక్టివిటీస్ చేసుకునేటట్టు కూడా మనము ట్రీట్మెంట్ చేయొచ్చు. బోన్ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది?
మనకి ఒకసారి బయాప్సీలో మామూలు గడ్డ బెనైన్ ట్యూమర్ అని రిపోర్ట్ వస్తే మనం డైరెక్ట్లీ సర్జరీకి వెళ్ళాలి. మనకి వేరే ఏ ట్రీట్మెంట్ ఉండదు. ఈ సర్జరీలో ట్యూమర్ తీసేసి మనం ఆ వచ్చిన గ్యాప్లో వేరే ప్లేస్ నుంచి ఎముక తీసి పెట్టడం కానీ బోన్ సిమెంట్ లాంటి పదార్థం పెట్టడం కానీ చేసి మనం ఆ లింబ్ సాల్వేజ్ సర్జరీ చేస్తాము. ఇదే సేమ్ బయాప్సీలో మనకు ఒకవేళ క్యాన్సర్ గడ్డ అని సార్కోమా అనే డయాగ్నోసిస్ వస్తే అప్పుడు మన ట్రీట్మెంట్ కొద్దిగా అగ్రెసివ్గా ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. అంటే ఫస్ట్ కీమోథెరపీ అని కొన్ని మందులు ఇస్తారు. ఈ కీమోథెరపీ గ్లూకోజ్ లాగా మనకి రక్తంలో ఇస్తారు. ఈ కీమోథెరపీ మందులు మన సార్కోమా సెల్స్ని కిల్ చేసేసి యూరిన్ ద్వారా మన బాడీ నుంచి బయటికి పంపించేస్తాయి. ఈ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ కొత్త ఎంఆర్ఐ స్కాన్ తీసి అప్పుడు లింబ్ సాల్వేజ్ సర్జరీ అంటే కాలైన చేతైన కాపాడే సర్జరీ చేసి మన డీటెయిల్డ్ ప్లానింగ్తో కాలు సర్జరీ మనము కాపాడి అప్పుడు పేషెంట్ని తర్వాత రీహాబిలిటేట్ చేస్తాం. అంటే ఎక్స్టెన్సివ్ ఫిజియోథెరపీ చేసి మళ్ళీ నార్మల్ ఫంక్షన్లా వచ్చేలాగా చేస్తాం. యూజువలీ మనకి ఈ లింబ్ సాల్వేజ్ సర్జరీ ఇవాళ రేపు రూటీన్ అయిపోయింది. అరౌండ్ మనకి 90-95% వరకు సార్కోమా కేసెస్లో లింబ్ సాల్వేజ్ సర్జరీ మనము రూటీన్గా చేస్తున్నాము. మన దగ్గర అలాంటి హై క్వాలిటీ ఇంప్లాంట్స్ కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. రేడియేషన్ కీమోథెరపీలతో క్యాన్సర్ నయమవుతుందా? మనకి ఏ బోన్ క్యాన్సర్లో అయినా కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఒక రోల్ ప్లే చేస్తాయి. ఎస్పెషలీ యూవింగ్ సార్కోమాలో రేడియేషన్ థెరపీ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనకి కండరాలలో అంటే మసిల్స్లో వచ్చే సాఫ్ట్ టిష్యూ సార్కోమాలో రేడియేషన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కానీ ఓవరాల్ మనకి సార్కోమాస్లో సర్జరీ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. కీమోథెరపీ, రేడియేషన్తో పాటు సర్జరీ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ద ట్రీట్మెంట్. ప్రతి సిచ్యువేషన్లో ప్రతి పేషెంట్కి మనము ఎక్స్రే, ఎంఆర్ఐ, బయాప్సీ, పెట్ స్కాన్ ఇవన్నీ డీటెయిల్గా మన ట్యూమర్ బోర్డ్ మీటింగ్లో డిస్కస్ చేసి పెథాలజిస్టు, రేడియాలజిస్ట్, మెడికల్ ఆన్కాలజిస్ట్, ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్, ఇంకా రేడియేషన్ ఆన్కాలజిస్ట్ ఒక ప్లాన్ మనకి డీటెయిల్గా రెడీ చేసి ఆ ప్లాన్ ప్రకారము సర్జరీ, కీమోథెరపీ, ఒకవేళ అవసరం ఉంటే రేడియేషన్ థెరపీ ఇస్తాం. క్రయో సర్జరీ, స్టెమ్ సెల్ థెరపీతో బోన్ క్యాన్సర్ను నయం చేయొచ్చా? మనం క్రయో సర్జరీ ఇవాళ రేపు కొన్ని పర్టిక్యులర్ సిచ్యువేషన్స్లో కొన్ని క్రైటీరియాలో క్రయో సర్జరీ అని చేస్తున్నాము. ఈ క్రయో సర్జరీతో పాటు మనకి బోన్ని, మన ట్యూమర్ ఎఫెక్ట్ అయిన బోన్ని మనం ఆపరేషన్ థియేటర్లో తీసేసి ఇమీడియట్గా అదే టైంలో మనం రేడియేషన్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక 25 నిమిషాలు మనకి 50 గ్రే అని స్ట్రాంగ్ రేడియేషన్ ఈ బోన్కి ఇచ్చి మనకి రిటర్న్ పంపిస్తారు. ఆ బోన్ మనకి ఒక 25 మినిట్స్ రిటర్న్ రాగానే ఆ బోన్ని మళ్ళీ క్లీన్ చేసేసి ఆ పేషెంట్ ఓన్ బోన్ మళ్ళీ తన కాల్లో కానీ చేతిలో కానీ ఫిక్స్ చేస్తాము. ఈ ట్రీట్మెంట్ని ఎక్స్ట్రా కార్పోరియల్ రేడియేషన్ అంటాము. ఇలాంటిదే క్రయోథెరపీ అని చెప్పేసి మనం ఆ బోన్ని లిక్విడ్ నైట్రోజన్లో మనం డిప్ చేసి స్టెరైల్ చేసేసి ట్యూమర్ని చంపేలా చేసేసి మళ్ళీ పెడతాము. అయితే ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ రేడియేషన్ కానీ లేకపోతే క్రయో సర్జరీ కానీ ఒక ఫార్మ్ ఆఫ్ లింబ్ సాల్వేజ్ ట్రీట్మెంట్. మనకి కొన్నిసార్లు మనం మెటల్ ఇంప్లాంట్ యూజ్ చేస్తాము, కొన్నిసార్లు రేడియేషన్ మనకి ఆపరేషన్ అప్పుడు యూజ్ చేస్తాము, కొన్నిసార్లు క్రయో యూజ్ చేస్తాము. ఇవన్నీ మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లింబ్ సాల్వేజ్ ట్రీట్మెంట్. అంటే మనకి కాలు కానీ చేతి కానీ కాపాడే సర్జరీ చేసేటప్పుడు మనకి ట్యూమర్ సైజ్, ట్యూమర్ లొకేషన్ అంటే ఏ బోన్లో ఉంది, ఆ బోన్లో ఎక్కడ ఏ పార్ట్లో ఉంది, ఆ క్రైటీరియా ప్రకారం మనం ఈ డిఫరెంట్ సర్జరీస్లో ఒక సర్జరీ మనం మోస్ట్ సూటబుల్ సర్జరీ చూస్ చేసుకొని అది మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సర్జరీ చేస్తాం. తొలి దశలో పసిగట్టి చికిత్స తీసుకుంటే ఎలాంటి క్యాన్సర్ నుంచి అయినా మనం బయటపడవచ్చు. ఎముకల్లో కనిపించే క్యాన్సర్ విషయంలోనూ అంతే. కణితులను ముందుగానే గుర్తించి కీమో, రేడియేషన్ తీసుకుంటే బోన్ క్యాన్సర్ నుంచి సులువుగానే బయటపడవచ్చు.